Hello everyone, నేను మీ డాక్టర్ నీలిమా పొట్లూరి, సీనియర్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, ఎన్వికే ఎస్థెటిక్ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ కావూరి హిల్స్లో చీఫ్ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ మీకు బెస్ట్ స్కిన్ కేర్ రొటీన్ ఫర్ పింపుల్ ఫ్రీ స్కిన్ అండ్ డైట్ ఆఫ్ యాక్నీ, అంటే ఎలాంటి డైట్ తీసుకుంటే మనకి యాక్నీ రాకుండా ఉంటుందనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవ్రీడే మనం ఫేస్ వాష్ అనేది కంపల్సరీగా 3 టైమ్స్ అనేది వాష్ చేయాలి, మార్నింగ్, ఈవినింగ్ అండ్ నైట్. అది కాకుండా మనం ఎప్పుడన్నా బయటికి వెళ్ళాం, ఈవెన్ ఇట్ ఈస్ సెంట్రల్ ఏసీ మాల్ అవనివ్వండి, లేకపోతే రోడ్ సైడ్ షాపింగ్ అయినా అవనివ్వండి, ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే మళ్ళీ మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. ఎందుకంటే పొల్యూషన్ విల్ కాజ్ యాక్టివ్ యాక్నీ అగైన్. సో ఫేస్ వాష్ చేసిన తర్వాత మీ డర్మటాలజిస్ట్ అనేది మీకు క్రీమ్స్ ఇస్తారు. సో ఆ క్రీమ్స్ అనేది అప్లై చేసుకుని లీవ్ ఆన్ చేసుకుని ఓవర్ నైట్ అనేది ఉంచాలి. సో యాక్టివ్ యాక్నీ అనేది సబ్సైడ్ అవుతుంది. సో ఇలా మీరు రెగ్యులర్గా ఫేస్ వాష్ చేయటం వల్ల కొత్త యాక్టివ్ యాక్నీ రాకుండా ఫేస్ అనేది సీబమ్ సెక్రీషన్స్ తగ్గించి డ్రైనెస్ అనేది ఉంటుంది. సో యాక్టివ్ యాక్నీ అనేది రాదు. సో ఈ డ్రైనెస్ వస్తుంది కాబట్టి కంపల్సరీగా మనం మాయిశ్చరైజర్స్ అనేది అప్లై చేయాలి. ఎనీ యాక్నీ జెల్స్ కానీ సీరమ్స్ కానీ మన స్కిన్ అనేది డ్రై చేస్తుంది. సో మాయిశ్చరైజర్స్ అనేది మ్యాండేటరీ. సో మాయిశ్చరైజర్స్లో కూడా బటర్ క్రీమ్స్ అలాంటివి వాడకుండా యాక్నీకి సెపరేట్గా మాయిశ్చరైజర్స్ ఉంటాయి, అవి అప్లై చేసుకోవాలి. తర్వాత చాలా మంది మనకి పింపుల్స్ యాక్టివ్ వచ్చినాయి అంటే గిచ్చడం, గిల్లటం, పిండటం అలాంటివి చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ కొత్త స్కార్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ అలవాటు అనేది ఆపేస్తే మనకి ప్రివెన్షన్ లాగా ఉపయోగపడుతుంది. మీరు ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత క్రీమ్స్, సీరమ్స్ అన్నీ వాడిన తర్వాత మొత్తం యాక్నీ తగ్గిపోయినా కూడా డైలీ మెయింటెనెన్స్ ఆఫ్ యాక్నీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎవ్రీడే ఎలా బ్రష్ చేసుకుంటాము అట్లాగే సేమ్ యాక్నీ ప్రోన్ స్కిన్ వాళ్ళు మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవ్రీడే ఫేస్ వాష్ సాలిసిలిక్ యాసిడ్ కానీ గ్లైకోలిక్ యాసిడ్ ఉన్న ఫేస్ వాషెస్ వాడతా మీకు టాపికల్ క్రీమ్ అనేది మీ డాక్టర్ ఇస్తారు, అది ఎవ్రీడే అప్లై చేసుకుంటే కొత్త యాక్నీ రాకుండా ఉంటుందన్నమాట. అది కాకుండా ఎప్పుడైనా 1-2 యాక్టివ్ యాక్నీ మన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ స్ట్రెస్ కానీ పొల్యూషన్ వల్ల కానీ వస్తే కనుక ఓన్లీ ఆ యాక్నీ మీద బెంజాయిల్ పెరాక్సైడ్ అనేది అప్లై చేసుకోవాలి. సో అది డ్రై అయిపోతుంది. మనం మెయిన్గా మిల్క్ అనేది మనం అనుకుంటాం ఫ్యాట్ మిల్క్ తాగితే పింపుల్స్ వస్తాయి, స్కిమ్ మిల్క్ తాగితే రాదు అని. కానీ స్కిమ్ మిల్క్ వల్ల మనకి యాక్నీ అనేది కొత్త వస్తాయి. సో అవాయిడ్ స్కిమ్ మిల్క్ అండ్ వే ప్రోటీన్ అండ్ హై ఆయిలీ ఐటమ్స్ అండ్ హై షుగర్ లెవెల్స్ ఉన్నవి. ఏ డైట్ తీసుకుంటే మనకి యాక్నీ ప్రోన్ స్కిన్కి మంచిదంటే వైటమిన్ సి అండ్ బీటా కెరోటిన్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే మంచిది. ఇలా నేను చెప్పినట్టు కనుక మీరు ఎవ్రీడే రొటీన్గా టేక్ కేర్ చేసుకుంటా ఉంటే మీ స్కిన్ అనేది పింపుల్ ఫ్రీ స్కిన్ అనేది అవుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఎన్వికే స్కిన్ క్లినిక్ని కాంటాక్ట్ చేయండి లేదా కమెంట్ బాక్స్లో పింగ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.